నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి భారతీ రామచంద్రుని గారు రచించిన తెలివైన కోడలు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 12/10/2025లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. కాస్త కూడా నమ్రత మర్యాద లేదమ్మా. ఎలా పెంచుతారో ఏమో, అడిగిన దానికి పుల్ల విరిచినట్లు సమాధానాలు చెప్తూ ఉంటారు ఈ కాలం పిల్లలు. ఏం నేర్చుకుని వస్తారో? మూతి 3 వంకర్లు తిప్పుతూ జనాంతికంగా మాట్లాడుతోంది మహాలక్ష్మమ్మ. ఎవరిని అమ్మా శ్లేషార్థాలతో ఆడుకుంటున్నావు? అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకును చూసి గతుక్కుమంది. శృతిని గురించి లేరా, ఏదో గుర్తుకొచ్చా అనుకుంటున్నాను అంది. సరేలే, ఎవరి గురించి అయితే నాకెందుకు, కానీ నా కాఫీ నాకు ఇచ్చేయి నాటకీయంగా అంటూ తన రూమ్లోకి వెళ్ళాడు. మంచం మీద కూర్చున్న స్వాతి కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. సుధీర్ను చూసి ముఖం పక్కకు తిప్పుకుంది కన్నీళ్లు కనిపించకుండా. సుధీర్ ఫ్రెష్ అయ్యి వచ్చి భార్యకు ఎదురుగా కూర్చున్నాడు. చుబుకం పట్టి బతిమాలుతూ, అమ్మ మాటలు పట్టించుకోకు స్వాతి, ఆవిడెప్పుడు ఎదుటివారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నిజంగా నీలో తప్పు ఉండి కాదు, అనటం ఆమె మానియా అంతే. అందుకే నువ్వు పట్టించుకోవద్దు అంటాను అన్నాడు. తల ఊపి కళ్ళు తుడుచుకుని లేచింది స్వాతి. స్వాతి పెద్ద కలివిడిగా ఉండదు. అడిగిన వాటికి సమాధానాలు చెప్తుంది. చొచ్చుకుపోయి గలగల మాట్లాడటం చేత కాదు. అన్ని పనులు వచ్చు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఎవరైనా అనవసరంగా మాట అంటే చాలా రోషపడుతుంది, బాధపడుతుంది. పుట్టింట్లో కూడా అంతే. ఊహ తెలిసినప్పటి నుండి అమ్మా నాన్నల చేత కూడా ఒక్క మాట అనిపించుకోలేదు. పద్ధతిగా ఉంటుంది. అందరూ స్వాతి బంగారు తల్లి, స్వాతి ముత్యమే అంటారు. మితభాషి. తనకు నచ్చితే స్మితభాషి కూడా. పెళ్ళయి 4 నెలలు అవుతోంది. సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. స్వాతికి బీటెక్ అయిపోగానే మంచి సంబంధమని పెళ్లి చేశారు సుధీర్తో. ఒక తమ్ముడు చెల్లి ఉన్నారు. ఉద్యోగం ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే బలవంతం లేదు అన్నారు. అత్తారింటికి వచ్చిన 2 నెలల్లోనే అత్తగారు చుక్కలు చూపిస్తోంది. ఏదో ఒక వంక పెట్టి సూటిపోటి మాటలు అంటుంది. తనను పరోక్షంగా అంటుంది. కూతురు శృతినైతే డైరెక్ట్గానే వాయిస్తూ ఉంటుంది. ఆ పిల్ల లెక్క చేయదు, ఎక్కడొక్కడ వదిలేసిపోతూ ఉంటుంది. స్వాతి ఇల్లంతా నీట్గా సర్ది పెడుతూ ఉంటుంది. శృతికి వదిన స్వాతి అంటే చాలా ఇష్టం. అమ్మ తనను తిట్టినా ఊరుకుంటుంది, కానీ వదిన ఏమైనా అంటే అస్సలు ఒప్పుకోదు. మరిది సురేష్ కూడా వదినంటే చాలా గౌరవంగా ఉంటాడు. ముగ్గురు దగ్గర ఒకే వయసు వాళ్ళు అవ్వడంతో కబుర్లు చెప్పుకోవటం, ఏమైనా గేమ్స్ ఆడుకోవటం చేస్తూ ఉంటారు. స్వాతి పెద్దగా మాట్లాడదు. అన్నా చెల్లెళ్ళ కబుర్లు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మహాలక్ష్మమ్మకు ఇది సుతరాము ఇష్టం ఉండదు. కోడలు రిజర్వుడ్గా ఉంటుందని పొగరు అని ఆమె భావన. స్వాతిలో ఎప్పుడు ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటుంది. సరిగ్గా సమాధానం చెప్పలేదని దెప్పుతూ ఉంటుంది. ఆవిడ అలా మాట్లాడుతూ ఉంటే స్వాతి భరించలేకపోతుంది. బాధతో కోపంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆ మాట్లాడే ఒక్క మాట కూడా మానేసి సైలెంట్ అయిపోతుంది. స్వాతికి అత్తగారు పెట్టే నస విసుగొస్తోంది. ఉద్యోగం వెతుక్కుని బయటకు వెళ్తే ఈ గొడవ వదులుతుందని జాబ్స్కి అప్లై చేయటం మొదలుపెట్టింది. ఆ రోజు సుధీర్ తోడు రాగా ఇంటర్వ్యూకి వెళ్ళింది స్వాతి. తీరా లోపలికి వెళ్లే సమయానికి తల తిరిగి వాంతి చేసుకుంది. సుధీర్ కంగారు పడిపోయి అటు నుండి అటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. లేడీ డాక్టర్ చెక్ చేసి స్వాతి ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఇక ఆ రోజు ఇంటిల్లిపాదికి ఆనందం అవధులు దాటింది. శృతి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసింది. మహాలక్ష్మమ్మ కోడలని కాలు కదపనీయకుండా టైంకి భోజనం, ఇష్టమైనవన్నీ అడిగి చేసి తినిపించడం చేస్తోంది. అంతటితో ఊరుకుంటుందా? అన్నీ తను చెప్పినట్లే చేయాలి, తను పెట్టినట్లే తినాలి. కూర్చోకూడదు, నిలబడకూడదు. సహించకపోయినా తిని తీరాలి. తినకపోతే బిడ్డ ఎలా ఎదుగుతుంది అంటూ సతాయింపు. ఆమె అతి జాగ్రత్త భరించడం కూడా కష్టమే అయ్యింది స్వాతికి. సురేష్, శృతి వదినను అపురూపంగా చూస్తున్నారు. స్వాతికి ఇదో సరికొత్త అనుభవంలా ఉంది. ఉద్యోగం సద్యోగం అటకెక్కాయి. మొదటి నుండి స్వాతికి ఉద్యోగం చేయాలని పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. 3వ నెలలో స్వాతి పుట్టింటికి పోయి వచ్చింది. 7వ నెలలో సీమంతం చేసి పురిటికి తీసుకువెళ్లారు. స్వాతికి బాబు పుట్టాడు. అందరూ స్వాతి పుట్టింటికి వెళ్ళి బారసాలు చేసుకుని వచ్చారు. బాబుని ఎత్తుకుని సారితో వచ్చింది స్వాతి 3వ నెల వెళ్లేలోపు. సురేష్కు ఈ లోపల కొన్ని సంబంధాలు చూశారు. చివరికి వాళ్ళుండే సిటీలోనే అమ్మాయి కుదిరింది.
అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అమ్మాయి తరపు వారికి ఫ్యాషన్లు బాగా ఎక్కువ. కింద చూపు లేదు, హైఫైగా ఉన్నారు. వాళ్లే నాగరికత తెలిసిన వారన్నట్లు పెద్ద బిల్డప్. ఊర్లోనే కాబట్టి పెళ్ళైన వారం లోపల ఒకరోజు వియ్యాల వారిని భోజనానికి ఆహ్వానించారు వారు. అన్ని పదార్థాలు తెప్పించిన బాపతే. వడ్డన్లకు స్పూన్లు. గిన్నె స్పూను పట్టుకుని వెయ్యనా వెయ్యనా అంటారు. ఆ స్పూన్లో ఎంత పొరపడుతుంది? అందరూ మొహమాటానికి పోయి సరిగ్గా తినకుండా అర్ధాకలతో తిరిగి వచ్చారు. ఇంటికొచ్చి శృతి, సుధీర్ వాళ్ళ నాన్నగారు ఒకటే నవ్వుకోవటం. ఆకలి తీరక ఉప్మా చేయించుకొని తిన్నారు. మహాలక్ష్మమ్మకు ముఖం చిన్నపోయింది. సురేష్ అక్కడే ఉండిపోయాడు. అది కొంత నయం, వీళ్ళ మాటలు వినలేదు అనుకుంది. కొత్త కోడలు వచ్చింది. ఆ అమ్మాయి అన్న, వదినలు, అక్కలు తీసుకొచ్చి దింపారు. అందరూ మహాలక్ష్మమ్మ గారిని ఆకాశానికి ఎత్తిపట్టారు. ఆమె వంటను తెగ మెచ్చుకుంటూ సుష్టుగా భోజనాలు చేశారు. ఆమెకు వాళ్ళ ఫ్యాషన్లు, గొప్పలు చెప్పుకోవటం బాగా నచ్చినట్లుంది. వాళ్లతో ఎంత ఇష్టంగా మాట్లాడతారో, అదే మా వాళ్లతో అంటి ముట్టనట్లు ఉంటారు అనుకుంది స్వాతి. మర్నాడు స్వాతి ఉదయాన్నే లేచి తన రొటీన్ వర్క్లోకి దిగింది. సైలెంట్గా పని చేసుకుంటూ పోతోంది. కొత్త కోడలు రూప మెల్లగా 8ంటికి లేచి తన రూమ్లోనే ఫ్రెష్ అయ్యి మేకప్తో బయటకు వచ్చింది. అత్తగారు కాఫీ ఇచ్చింది ఆప్యాయంగా. అబ్బా, ఎంత బాగుందండి అత్తయ్య గారు కాఫీ, ఎలా చేశారు అనగానే ఇంకొక కప్పు అందించింది మహాలక్ష్మమ్మ ఉబ్బి తాపింపవుతూ. ఆ కప్పు ఖాళీ చేసి అత్తగారికి వాళ్ళ ఇంటి ముచ్చట్లు చెప్తూ కూర్చుంది. పుట్టిల్లు ఊళ్ళోనే కావటంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చిన్న కోడలు. వచ్చినప్పుడల్లా అక్క కూతుళ్లను, అన్న పిల్లలను తీసుకొస్తుంది. అత్తయ్య గారు, మొన్న మీరు బిర్యానీ చేశారు కదా, మా అక్క పిల్లలు ఎంత బాగుందని చెప్పుకున్నారో. హోటల్ స్టైల్లో చేశారట రూప అత్తగారు అని మా ఇంట్లో అందరూ అనుకోవటమే అంటూ అత్తగారిని మునగ చెట్టు ఎక్కించేస్తుంది రూప. అయ్యో, దానికి ఏం భాగ్యమమ్మా, సండే రామను మళ్ళీ చేసి పెడతాను. మీరు చాలా ఫాస్ట్గా కూడా చేస్తారండి ఏ పనైనా. మా అందరికంటే మీరే యాక్టివ్గా ఉంటారు. రూప మాటలకు విస్తుపోతోంది స్వాతి. అత్తగారితో ఇలా కూడా మాట్లాడొచ్చా అనుకుంది. అలా అత్తగారిని సమయస్ఫూర్తితో కొద్ది కాలంలోనే బుట్టలో వేసేసింది చిన్న కోడలు. ఏ పని చెయ్యకపోయినా కూర్చుని చేయించుకుని తిన్నా అవేమి మహాలక్ష్మమ్మకు ఎక్కటం లేదు. రూప బంధువర్గం వచ్చిపోతూ ఉంటే వారికి మర్యాదలు చేస్తున్నా వెనుకటిలా కోడలి తరపు వారికి చేస్తున్నాననే చిరాకు ఉండటం లేదు. అదే స్వాతి అమ్మా నాన్నలు వస్తే వియ్యపురాలు టెక్కు చూపించేది. స్వాతిలో ఏదో ఒక లోపం వెతికి వాళ్ళ అమ్మకే నేరాలు చెప్పేది. రూప తనను విమర్శించే ఛాన్సే ఇవ్వటం లేదు. ముందుగానే ఊహించి తగినట్టు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అత్తయ్య గారు అంటూ ఆప్యాయత ఉట్టిపడేలా పిలుస్తూ ఉంటుంది అస్తమానం. రూప ఉద్యోగం చేస్తుంది, ఇంటి నుండే పనిచేస్తుంది. బయట ఉన్న కాసేపు అత్తగారితో గలగల మాట్లాడుతూనే ఉంటుంది. మిగిలిన టైం అంతా సిస్టమ్ ముందు పెట్టుకుని కూర్చుంటుంది. స్వాతి కొడుకును బాగా ముద్దు చేస్తుంది రూప. వాడిని తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉంటుంది. స్వాతికి చాలా రిలీఫ్గా ఉంటుంది పని చేసుకోవటానికి. శృతికి చదువులో హెల్ప్ చేస్తుంది రూప. ఫ్యాషన్ డిజైన్స్ గురించి చర్చలు పెడుతుంది. సుధీర్తో కూడా చక్కగా కలుపుగోలుగా ఉంటుంది. బావగారు అంటూ కబుర్లు చెప్తుంది. మామగారి పట్ల గౌరవం చూపిస్తుంది. కామ్గా ఉంటుందని, తన పని తాను చేసుకుపోతూ ఏ విషయాలు పెద్దగా పట్టించుకోదని. స్వాతి అంటే రూపకు ప్రత్యేకమైన అభిమానం. సొంత అక్కలా ప్రేమ చూపిస్తుంది. అత్తగారు వినకుండా స్వాతిని మెచ్చుకుంటుంది. సంక్రాంతి పండుగ వచ్చింది. కొత్త కోడలు వచ్చిందని, మనవడు పుట్టాడని, పండుగ గ్రాండ్గా తమ ఇంట్లోనే చేసుకోవాలని కోడళ్లను పుట్టిళ్లకు పంపించడానికి కబురు చేసింది వెయ్యాల వారికి మహాలక్ష్మమ్మ. మంచి పని చేశారు అత్తయ్య గారు, ఇప్పటి వరకు అక్కడేగా ఉన్నాము, ఈ పండుగకు ఇక్కడే ఎంజాయ్ చేద్దాము, షాపింగ్కి ఎప్పుడు వెళ్దామండి అంది ఉత్సాహంగా రూప. ఈ అమ్మాయికి ఎన్ని కళలు బాబు, ఎవరికి తగినట్లు వారితో మాట్లాడుతుంది. ఆ అత్తగారికి సరైన కోడలే దొరికింది అనుకున్నారు మామగారు శ్రీధర్రావు. మీరు వెళ్ళి డ్రెస్సులు తెచ్చుకోండి, శృతిని కూడా తీసుకువెళ్ళండి అంటూ భర్తను అడిగి 10,000 తెచ్చి ఇవ్వబోయింది మహాలక్ష్మమ్మ. మీరు రావాల్సిందే అత్తయ్య గారు, మీకు చీర కొనాలిగా, పైగా మీ సెలక్షన్ చాలా బాగుంటుంది, మీ చీరల కలర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటూ పొగిడేసరికి మహాలక్ష్మమ్మ కాదనలేక తను కదిలింది. ఆడవాళ్ళంతా షాపింగ్కు బయలుదేరారు. పండుగ 3 రోజులు ఎంతో సందడిగా జరుపుకున్నారు. రూప వచ్చిన దగ్గర నుండి స్వాతిని ఏమీ అనలేకపోతుంది మహాలక్ష్మమ్మ. అసలు తప్పులు వెతికే అవకాశమే రావటం లేదు.
ఇంట్లో వాతావరణమే మారిపోయింది. తను ఇంతకు ముందులా సాధిస్తే చిన్న కోడలు ఏమనుకుంటుందో అని క్రమేణా తన ధోరణి మార్చుకుంటోంది. అత్తయ్య గారు, వరల్డ్ ఫేమస్ ఇంగ్లీష్ మూవీ వచ్చిందండి, వెళ్దామా అని అడిగింది రూప. ఇంగ్లీషు సినిమానా? నాకు అంతగా అర్థం కాదులేమ్మా, హిందీ అన్నా అయితే కాస్త చూస్తాను అంది మహాలక్ష్మమ్మ. పర్లేదు అత్తయ్య గారు, నేను పక్కనే ఉంటానుగా, చెప్తూ ఉంటానులేండి. లేదులేమ్మా, మీరు వెళ్ళిరండి. బావగారు, అందరం వెళ్దామండి, అక్క, మీరు, శృతి కూడా అడిగింది రూప. ఓకే అన్నాడు సుధీర్. వీడు చూడనివ్వడు రూప, నేను రానులే అంది స్వాతి. అత్తయ్య గారు ఎలాగో రానంటున్నారు కదా అక్క, బాబు తన దగ్గర ఉంటాడులే, ఏమంటారు అత్తయ్య గారు అనేసింది అత్తగారిని చూస్తూ చొరవగా. స్వాతికి భయం వేసింది ఆమె ఏమంటుందో అని. రూప అడిగిన తీరుకు ఏమీ అనలేకపోయింది మహాలక్ష్మమ్మ. సుధీర్ ఆశ్చర్యంగా చూశాడు తల్లివైపు. అత్తయ్య గారు, మీకు మావయ్య గారికి టిఫినే కదా, ఆర్డర్ పెడతానండి, మీరు హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వండి, మేము మాల్లో తినేసి వస్తాము నార్మల్గా చెప్పేసి అందరినీ బయలుదేరదీసింది రూప. సురేష్కు విచిత్రంగా ఉంది. ఎన్నాళ్ళు వదినను చూశాడు, ఇప్పుడు భార్యను చూస్తున్నాడు. ఎంత వ్యత్యాసం అనుకోకుండా ఉండలేకపోయాడు. కాస్త గర్వంగా కూడా అనిపించింది భార్య నేర్పరితనానికి. చూసి కాస్త నేర్చుకో సీతమ్మ తల్లి అంటూ స్వాతితో పారాచకమాడింది శృతి. హ్యాట్స్ ఆఫ్ రూప, నిజంగా నీ సమయస్ఫూర్తి, తెలివి, చక్కని మాట తీరు అందరికీ రావు. ఎప్పటికి ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మెలగాలో నీకు బాగా తెలుసు. అత్తగారిని ఎంతలా మార్చేశావు. తోటికోడల వైపు అభినందనగా చూస్తూ మనసులో అనుకుంది స్వాతి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.